మా కువైటీ తెలియకుండా ఎక్స్ట్రా డబ్బుల కోసం బయట పనికి వెళ్ళా. అసలు నేను ఏం పనికి వెళ్ళాను, ఈ పని ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. ఇవి వచ్చేసి పాలిష్ బండ్లు అనమాట. ఫైల్ అనే ఏరియాలో ఒక పెద్ద షాపింగ్ మాల్ లో పాత టైల్స్ అన్ని పీకేసి కొత్త టైల్స్ చేయడానికి అన్న అయితే ఒప్పించుకున్నాడు అనమాట పని. బయట ఉన్న టైల్స్ అన్ని లోపలికి కింద అండర్ గ్రౌండ్ లకి అయితే మొయ్యాలన్నమాట. ఇట్లా భుజాన పెట్టుకుంటే ఆ మెట్లు దిగేటప్పుడు మోట్లు అయితే తగులుతున్నాయి, నెత్తిన పెట్టుకుంటే పైన తగులుతుంది. ఆ బండ్లు అనేవి ఖరాబ్ కాకుండా మెడల మీద అయితే మోసుకొని అనమాట. గత 3 సంవత్సరాల నుంచి బరువు అనేది మేయకుండా ఏసీ కార్ లో కూర్చొని బాడీ సుఖపడిపోయింది. గంట నుంచి ఈ మోస్తా ఉంటే దోలు తీరిపోతుంది. ఈ షాపింగ్ మాల్ అనేది డే టైమ్ లో కస్టమర్స్ కోసం రన్నింగ్ లో పెట్టుకుని నైట్ టైమ్ లో మాత్రమే పని చేయించుకుంటున్నారు. మా అన్న చెప్తూనే ఉన్నాడు, పని కష్టంగా ఉంటది శివ, నువ్వు మొయ్యలేవు రావద్దని చెప్పి. మనకు దోలు బాగా ఎక్కువ, పెద్దోళ్ళు ఏదైతే వద్దంటారో అదే చేయాలనిపిస్తుంది. పాలిష్ బండ్లు అయితే మోసేసాము, ఇప్పుడు సిమెంట్ మొయ్యాలి. ఈ సంచి చూడడానికి చిన్నదిగా ఉన్న 20 కేజీలు ఉంటది అనమాట. ఒక్కోటి ఎత్తుకొని తిరిగితే లేట్ అయిపోతుందని చెప్పేసి 2 అయితే ఎత్తుకున్నా. వయసులో ఉన్న మనమే ఈ మొయ్యలాక బరువు అంటున్నాం అంటే 40-50 సంవత్సరాల ముసలోళ్ళు కూడా ఇంతకన్నా భయంకరంగా కష్టపడుతున్నారు. టైల్స్ పని చేసే వాళ్ళకి రోజు వారి కూల్ ఎలా ఉంటది, ఫ్యామిలీ కోసం ఎంత కష్టపడుతున్నారో వాళ్ళ పరిస్థితి ఏందనేది ఫుల్ వీడియో చేసా, ప్రొఫైల్ కింద ఉంది చూడండి. నాకు డబ్బు ఎంత వచ్చిందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్.